ఓ నిరుపేద కుటుంబానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ బంగారం లాంటి చేయూతనందించింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రోంపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా వారింట్లో జరిగే పెళ్లి శుభకార్యానికి కావలసిన పుస్తే, మెట్టలతో పాటు చీర, ఆర్థిక సాయం కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సాహు శ్రీలత లక్ష్మీకాంత్, ఐవీఎఫ్ కోశాధికారి అగీర్ మహేష్, మహిళా కార్యదర్శి నెమలిగా స్వాతి, పట్టణ అధ్యక్షులు కల్వ జగదీష్, కార్యదర్శి గుడిపల్లి ప్రణయ్, కోశాధికారి కల్వ సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఉప్పల సీనన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మరి ఏ సమస్య ఉన్నా కూడా అన్న దృష్టికి కానీ మరి మా మామ దృష్టికి కానీ తీసుకెళ్లగానే ఇమ్మీడియట్ గా దానికి సొల్యూషన్ అనేది చూపడం జరుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి సహాయ కార్యక్రమాలు వారు చేపడుతున్నారు. ఇంతకుముందే చెప్పడం జరిగింది మామగారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి దాదాపు 8,000 కుటుంబాలకు పైగా పుస్తమెట్టలు ఇస్తున్నారంటే వారికి ఎంత గొప్ప మనసో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ దేవుని యొక్క కరుణ, కృపా కుటాక్ష కరుణ అనేది వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఇదొక్కటే కాదు మరి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపాధి కల్పించే విధంగా దాదాపు 2 నుంచి 3 వేలకు పైచిలుకు కుటుంబించులను కూడా వారు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఆర్యవేశ్యులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినా ఖచ్చితంగా ఆర్థికంగా కానీ ఏ విధంగా అయినా కూడా వారు ముందుండి ఈ విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ తాండూరులోని మల్లెడిపల్లి గ్రామంలో మరి మాల శాంతమ్మ కుటుంబానికి చెందినటువంటి కూతురు, అమ్మ నా కూతురికి పుస్తమెట్టలు చేయించాలని నా దృష్టికి తీసుకురాగానే నేను మా సంతోష్ కుమార్ గారికి, మామగారికి చెప్పగానే ఎంబడే ఉప్పల సీనన్న గారికి మాట్లాడి మరి వారితో పుస్తమెట్టలు కూడా చేయించి ఎంబడే తీసుకుని రావడం జరిగింది. వారికి మా అందరి తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంతోష్ కుమార్ గారికి మరియు ఐవీఎఫ్ పట్టణ అధ్యక్షుడు కల్వ జగదీష్ గారికి, ఆయన టీం గారికి, మరి నెమలిగా స్వాతికి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఐవీఎఫ్ వికారాబాద్ జిల్లా మరియు ఐవీఎఫ్ తాండూర్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి జన్మదినం సందర్భంగా స్వయంగా ఆయననే ఈరోజు ఇక్కడికి తాండూరుకి ఒక నిరుపేద అమ్మాయి వివాహం ఉందని చెప్పి తెలియజేయడంతో మా మేనకోడలు సాహు శ్రీలత శ్రద్ధ చూపించి నిరుపేద మహిళలన్నని చెప్పగానే వెంటనే తాండూరుకి ఇక్కడికి పుస్తమెట్టలు, బట్టలు అలాగే ఆయనకు తోచిన విధంగా డబ్బులు కూడా ఇచ్చినందుకు ఐవీఎఫ్ వికారాబాద్ జిల్లా మరియు తాండూరు తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా. మీరు నిండు నూరేళ్లు ఆ పరమశివుని ఆశీర్వాదంతో మీరు, మా వదినమ్మ, పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి. మీరు ఇలాగే నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని చెప్పి మీకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. ఈ కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తున్నారో మా శ్రీనివాస్ గుప్తా గారు గత 20 సంవత్సరాల నుండి నిరంతరంగా పుస్తమెట్టలు, కులమతం భేదాలు లేకుండా ఎవరు అడిగినా కూడా నిరుపేద మహిళలకు అందరికీ ఈ పుస్తమెట్టల కార్యక్రమం అనేది ఆయన నిర్వహిస్తున్నారు. సుమారుగా ఇప్పటికీ నాకు తెలిసి 8,000 పై చిలుకు మహిళలకు ఇవ్వడం జరిగింది. అంత ఆసామాషి విషయం కాదు. ఇలా పుస్తమెట్టలు ఇవ్వడం అంటే ఇంతమందికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజు జన్మదినం సందర్భంగా 53వ జన్మదినం సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.